చిత్తూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలలో అధికార కూటమి నేతలపై దాడులు జరుగుతున్నా కనీసం పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం లేదు. దాడులకు పాల్పడమే కాకుండా మరోవైపు వైసీపీ నేతలే ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క తిరుపతి జిల్లాలో తప్ప మిగతా జిల్లాలలో ఎందుకు పోలీస్ బాస్ దాన్ని గమనించిన టీడీపీ మండల నాయకుడు పురుషోత్తం సీరియస్ గా అబ్బాయికి వార్నింగ్ ఇచ్చాడు. అమ్మాయిని వేధించడం సరికాదన్నారు. సరికాదన్న పురుషోత్తంపై తడుకుపేటకు చెందిన వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేశారు. దాడిలో గాయపడిన పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వైసీపీ క్యాడర్ని తెచ్చి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి తర్వాత వదిలేశారు. తమ వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం అవమానంగా భావించిన అక్కడ పాతుకుపోయిన వైసీపీ నాయకుడు గాంధీ తన అనుచరులను పురుషోత్తం గ్రామానికి అర్ధరాత్రి పూట పంపించాడు. వారు దొరికిన వారిని దొరికినట్లు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. చివర్లో గ్రామస్తులంతా ఒకటై వైసీపీ క్యాడర్ మీద ఎదురు దాడి చేయడంతో వారంతా పరారయ్యారు. ఈ ఘటనలు అక్కడ వదిలేసిన మోటార్ బైకులను స్థానిక యువత ఆగ్రహంతో తగలబెట్టారు. గాయపడిన వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు గాంధీ తన అనుచరుల మీద కేసు నమోదు చేశామంటున్నారు, కానీ అరెస్టు చేయడానికి ప్రయత్నించలేదంట. జిల్లా ఎస్పీ కనీసం రివ్యూ కూడా చేయలేదని తెలుస్తోంది. దీనంతటికి కారణం ఎస్పీ తాను సమన్యాయం పాటిస్తానంటున్నాడట. తనకు పోస్టింగ్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం కాదు, ఎన్నికల కమిషన్ అంటున్నాడంట. ఇలాంటి పరిస్థితుల్లో గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో అష్టకష్టాలు అనుభవించిన టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి టీడీపీని గెలిపించుకుంటే తమకీ పరిస్థితి ఏంటని డైరెక్ట్ గా చంద్రబాబునే ప్రశ్నిస్తున్నారు. ఎట్లా పైన కేసు పెడతావు? నేను తెలియదురంటే కూడా నా కొడుకు సంపేసి దిక్కులేదు రాని కత్తులతో బీరుబాటుతో కొట్టి ఈ అబ్బాయి ఎమ్మెల్యేని చంపేస్తుంటారు. నన్ను కాళ్ళు చేతులు అటేసి కొట్టారు సార్. మీరు చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నావు? మరో నన్ను చేయబోతారా? తెలుగుదేశానికి కష్టపడినాను. గత 5 సంవత్సరాలు నా పైన దాడి చేయాల. ఈ రోజు ఏం చూసుకొని నా పైన దాడి చేశారు. నేను జనరల్ సెక్రటరీ. నాకే ఇది కంటే ప్రజా సాదా పౌరులకు ఏముంటుందండి? మన పార్టీ గారికి లావేదని గుర్తుపెట్టుకోండి. ఇలా అంటే ఇలాగ మీరు శాంతిస్తే కుదరదు. ఏదో ఒకటి చెయ్యాలి సార్. మీకు దన్ను నా ప్రాణం పోయింటే నా పిల్లకాయలకి నా పిల్లలకి దిక్కవరు మీరుంటారా? ఎవరుంటారు చెప్పండి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ వ్యాపారి 6 కాలం కష్టించి ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే ఆ ఇంటిని అమ్మిన వ్యక్తి ఓ వైసీపీ నాయకుడికి బాకీ ఉన్నాడంట. అది తెలియకుండా సదరు వ్యాపారి ఇంటిని కొనుగోలు చేసి మరమ్మతులు చేయించుకున్నాడు. ఆ ఇంట్లోకి వైసీపీ నాయకుడు తన అనుచరులతో ప్రవేశించి ఇంట్లో ఉన్న షోకేస్లతో పాటు కింద పరిచిన టైల్స్ ధ్వంసం చేశాడు. వాహనాలు తగలబెట్టించాడు. అలా ఏకంగా 6 లక్షల వరకు నష్టం చేకూర్చాడంట. అదేంటని అడిగితే, నీకు ఇంటిని అమ్మిన వ్యక్తి నాకు బాకీ ఉన్నాడు. వాడు ఫోన్ ఎత్తడం లేదు. అందుకే నీ ఇంటిని ధ్వంసం చేస్తున్నాను. కాబట్టి నువ్విప్పుడు ఫోన్ చేస్తే వాడు వస్తాడు. అందుకే నీ ఇంటిని ధ్వంసం చేస్తున్నానని హెచ్చరించాడంట. దాంతో బాధితుడు 100కు ఫోన్ చేస్తే వచ్చిన ఓ ఎస్ఐ దాడికి పాల్పడ్డ వైసీపీ నాయకుడికి సలాం చేసి, అన్నా మీ చేతికి గాయమైంది, ముందు ఆసుపత్రికి వెళ్ళండి అంటూ సకల మర్యాదలతో పంపించాడంట. ఆ దాడిపై కేసు కూడా నమోదు చేయలేదంట. చివరకు ఆర్యవైశ్య నాయకుల ఆందోళన ఫలితంగా ఓ కేసు పెట్టి పంపించేశారంట. అదే మదనపల్లిలో అయ్యప్ప భక్తుడిపై బీదర్కు చెందిన మైనార్టీ వ్యక్తి దాడి చేసి పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తే అతడి మీద కూడా చిన్న కేసు పెట్టి పంపించేశారు. దాంతో పాటు మలకల చెరువు ఎంపీడీఓ కార్యాలయంలోకి వచ్చి ఎంపీడీఓను బెదిరించి మినిట్స్ బుక్ లాక్కున్న ఎంపీపీ జెడ్పీటీసీలపై కనీసం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంట. పోలీస్ బాస్లు సీరియస్ గా లేకపోబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలు అలా కొనసాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇలాంటి ఘటనల్లో దాడులకు పాల్పడ్డ వైసీపీ నాయకులు ఆరోపణలతో ఎదురుదాడి చేస్తూ ఉండడం గమనార్హం. తిరుపతి జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మైనర్ బాలిక ఇష్యూలో చేసిన ఎదురుదాడిని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఎస్పీ సుబ్బారాయుడు ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే నగరి ఇష్యూలో దాడి తర్వాత మాజీ మంత్రి రోజా అయితే దళితులపై దాడి అంటూ కొత్త పల్లవి ఎదుర్కొన్నారు. అయితే అమ్మాయిని ఇబ్బంది పెట్టారు అన్న వాస్తవం ఆమె బయటకు చెప్పడం లేదు. అదేవిధంగా తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి కోర్టుకి ఈడుస్తానని ఎంపీడీఓను బెదిరించిన ఫోన్ కాల్ బయటకు వచ్చింది. తాజాగా జరుగుతున్న పరిణామాలు తెలుగు తమ్ములలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. గతంలో చిత్తూరు ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డి, అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్లు ఏకంగా చంద్రబాబు మీద కేసులు పెట్టారు. దాంతోపాటు తెలుగు తమ్ములను జైలు పాలు చేసి వేధించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ చోటా నాయకుడు చెప్పిన జీ హుజూర్ అంటూ సలాం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమ మీద దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి మహాప్రభు అని స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి టీడీపీ క్యాడర్ వాపోవాల్సి వస్తుంది. అలా వెళ్లిన వారితో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని సదరు నేతలు అంతర్గత సంభాషణల్లో అంటున్నారట. ఆ క్రమంలో వైసీపీ హయాంలో అష్టకష్టాలు పడ్డ క్యాడర్ అధికారంలోకి వచ్చాక కూడా తమ పరిస్థితి మారడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకి తమ గోడు వెళ్లబోసుకుంటుంది. చంద్రబాబు నాయుడు అయ్యా, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నావు? నన్ను చేయబోతారా? తెలుగుదేశానికి కష్టపడ్డాను. గత 5 సంవత్సరాలు నా పైన దాడి చేయాల. ఈ రోజు ఏం చూసుకొని నా పైన దాడి చేశారు. నేను కర్నూలు జనరల్ సెక్రటరీ. నాకే ఇదిక్కింటే ప్రజా సాదా పౌరులకు ఏముంటుందండి? మన పార్టీ గారికి లాగా గుర్తుపెట్టుకోండి. ఇలా అంటే ఇలాగ మీరు శాంతిస్తే కుదరదు. ఏదో ఒకటి చెయ్యాలి సార్. మీకు దండం. నా ప్రాణం పోయింటే నా పిల్లకాయలకి నా పిల్లలకి తిట్టవరు. మీరుంటారా? ఎవరుంటారు చెప్పండి. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి నాయకులు మనం అధికార పక్షంలో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో తెలియని అయోమయంలో కనిపిస్తోంది. 2019కి ముందు అలా చేయడంతోనే అప్పట్లో క్యాడర్ పనిచేయకపోవడంతో పార్టీ దెబ్బతిందని ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్లు వైసీపీ విధేయత లేకుండా సక్రమంగా పనిచేసి పోలీస్ బాస్లను సీమ జిల్లాలకు పంపాలని కోరుతున్నారు. లేకపోతే 2029 ఎన్నికలకు కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లోగా క్యాడర్ చేతులెత్తేసే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అధికారులకు సైతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలమైన మంత్రి లేకపోవడంతో ఆడింది ఆట పాడింది పాటగా మారిందని విమర్శిస్తున్నారు. నూతన సంవత్సరంలోనైనా క్యాడర్ గురించి ఆలోచించి అధికారుల వైఖరిపై కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మరోసారి 2019 రిపీట్ అవుతుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.